హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ బండు వేణుగోపాల్. ఇదైతే దొండకాయ గోడ్చిక్కుడుకాయ కూర అండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ నేను ముందుగా గోడ్చిక్కుడుకాయని ఇట్లా ఉడకబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒక 15 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. చూడండి, ఇలా తక్కువ మంట మీద ఉడికించుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోడ్చిక్కుడుకాయని ఇందులో వేసుకోవాలి. మనం ముందుగా ఇలా మెత్తగా ఉడికించుకోవాలి గోడ్చిక్కుడుకాయని. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకుంటే సరిపోతుంది. గోడ్చిక్కుడుకాయని మనం ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువగా టైం తీసుకోదు. ఈ గోడ్చిక్కుడుకాయ దొండకాయ కాంబినేషన్ నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి తగినంత కారము, ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ గోడ్చిక్కుడుకాయ కూడా రెడీ అయిపోయింది. ఇదైతే చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ సింపుల్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.